హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. చిన్నపిల్లలు బయటికెళ్ళినప్పుడు ఎక్కువగా అడిగే ఒక జంక్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఈరోజు ఇంట్లో మనం ఇంకా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ వాయిస్ని గమనించండి. నోరు ఊరుతుంది కదూ. ఎస్పెషల్లీ పిల్లలు. ఓ అరకిలో పొటాటోస్ని తీసుకుని చక్కగా వాటిని పీల్ చేసేసి క్యూబ్స్ లాగా కట్ చేసి వేడి వేడి నీళ్ళల్లో వేసి బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేడి నీళ్ళల్లో వేసి కంప్లీట్‌గా బాయిల్ అయిన తర్వాత, ఇలా ఒక చిల్లులు గిన్నెలో వేసుకుంటే అందులో ఉండే వాటర్ అన్నీ కూడా ఒడిసిపోతాయి. చూడండి పొటాటో ఎలా బాయిల్ అయిందో. ఇలా పర్ఫెక్ట్‌గా బాయిల్ అయిన తర్వాత, ఇలాంటి ఒక స్ట్రెయినర్ తీసుకొని అందులో బాయిల్ చేసిన పొటాటో పీసెస్‌ని వేసి వాటిలతో ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉంటే ఇందులో నుంచి ప్యూరీ కిందకి చూడండి మీరు స్క్రీన్‌లో చూస్తున్నట్లుగా దిగుతుంది. ఈ బాయిల్ చేసుకున్న పొటాటోస్ అన్నిటిని కూడా ఇలా స్మాష్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా స్మాష్ చేసుకున్నా కూడా స్మాష్ అవుతాయి కదా అనే డౌట్ రావచ్చు. స్మాష్ అవుతాయి గానీ, మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా రావాలి అంటే ఈ మెథడ్‌లో చేస్తే క్రిస్పీగా వస్తుంది. అదేం పెద్ద కష్టమైన పని కాదు. ప్రాపర్‌గా బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి, ఇట్లా ఈజీగానే మనం ప్యూరీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు బాయిల్ చేసి ఉంచుకున్న పొటాటోస్ అన్నిటిని కూడా ఇలా చేసి రెడీగా ఉంచుకున్న తర్వాత, ఇందులోకి కొన్ని మసాలా ఐటెమ్స్‌ని మనం యాడ్ చేసుకోవాలి. ముందుగా రుచికి సరిపడా ఉప్పు. తర్వాత ఒక కప్ తురిమిన మొజరెల్లా చీజ్, అదే మనం పిజ్జాకి వాడతాం కదా ఆ చీజ్. ఓ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర అర కప్, 4 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్. అంతేనండి. ఇవే ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి ఈరోజు మనం క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ చేయబోతున్నాం. ఇవన్నీ వేసిన తర్వాత స్పూన్‌తో ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి. ఏమాత్రం ఉండలు అనేవి ఎక్కడా లేకుండా బాగా కలుపుకున్న తర్వాత, ఇలా జంతికల గొట్టంకి చక్కగా ఆయిల్‌ని గ్రీస్ చేసి, పెద్ద కన్నం ఉండే మౌల్డ్ తీసుకొని, అందులో ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేసుకొని, జంతికలు ప్రెస్ చేసుకున్నట్టు ప్రెస్ చేసుకోవడమే. ఒకవేళ మీ దగ్గర ఈ జంతికల గొట్టం లేదు అంటే, ఇంకొక ఆప్షన్ పాల కవర్. పాల కవర్‌కి చిన్న కన్నం పెట్టుకుని, ఈ ఫిల్లింగ్ అంతా కూడా పాల కవర్‌లో పెట్టి, ఒక రబ్బర్ దానికి సీల్ చేసేసి, పాల కవర్‌తో కూడా ఇలాగే పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక బటర్ పేపర్ తీసుకొని పొడుగు పొడుగు స్టిక్స్ లాగా అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్‌లో ప్రెస్ చేసుకుంటున్నాను. అంతే. దీన్ని డైరెక్ట్‌గా ఆయిల్‌లో కూడా ప్రెస్ చేసేయొచ్చు. కానీ కొంచెం చెయ్యి కాలుతుంది. మనకి ఏ షేప్‌లో అయితే కావాలో అదే షేప్‌లో ప్రెస్ చేయలేకపోవచ్చు కాబట్టి, ఈజీగా ఉండడానికి నేనిలా ముందు బటర్ పేపర్‌లో ప్రెస్ చేసుకుంటున్నా. మీరు గాని ప్రావీణ్యులై ఉంటే మాత్రం డైరెక్ట్‌గా ఆయిల్‌లోనే ప్రెస్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీయో? ఇలాంటి జంక్ ఐటెమ్స్ ఇంట్లో చేయడం కూడా ఒక సాటిస్ఫాక్షన్. ఎందుకంటే బయట పిల్లలు ఇవి తిన్నంత సేపు ఒక గిల్ట్ ఉంటుంది మైండ్‌లో. అబ్బా! జంక్ పెడుతున్నామే అని. ఆ గిల్ట్ ఫ్రీ స్నాక్స్ కోసమే ఈ ప్రయత్నం. ఇప్పుడు అలా పిండి మొత్తం ప్రెస్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాక, కొంచెం వెడల్పు బాటమ్ ఉండే పాన్‌లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటి జాగ్రత్తగా ఆయిల్‌లో వేసి ఫ్రై చేసేసుకోవడమే. ఇలా వెడల్పుగా ఉండే పాన్ ఎందుకు తీసుకోవాలి అన్నానంటే, మనకి కొంచెం గుండ్రంగా ఉండే బాండలు గాని తీసుకుంటే, ఇవి పొడుగ్గా ఉన్నాయి కదా! ఇవి విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇలాంటి పాన్‌లో అయితే ఒక్కొక్కటి ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వకుండా ప్రాపర్‌గా ఫ్రై చేసుకోవడానికి కన్వీనియంట్‌గా ఉంటుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్‌లో వేసేసిన తర్వాత, అవి ఒకటికొకటి అంటుకోకుండా ఇలా స్టిక్స్‌తో గాని, చిన్న స్పూన్‌తో గాని ఇలా కదుపుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టిక్స్ అన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్‌లో నుంచి తీసేయడమే. ఎక్కువ ఆయిల్ పీలుస్తదేమో అని అనుకున్నాను గానీ, అస్సల ఆయిల్ కూడా పెద్ద ఎక్కువగా ఏమీ పీల్చలేదు. అండ్ అందుకే నేనిక్కడ టిష్యూ పేపర్ కూడా వేయట్లేదు. మీకు కావాలంటే టిష్యూ పేపర్ అరేంజ్ చేసిన ప్లేట్‌లో వీటిల్ని తీసేయొచ్చు. ఇలాంటి స్నాక్స్ గాని ఇంట్లో పిల్లలకి చేసి పెడితే బయట ఫుడ్ అడుగుతారా? ఖచ్చితంగా అడగరు. ఇవి ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో గాని పెట్టుకుంటే 3 రోజుల పాటు ఇదే క్రిస్పీనెస్ అండ్ ఇదే ఫ్లేవర్‌తో అంతే రుచిగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరిందో తెలియజేయండి. బాయ్.